దాదుకుంటా నా బిడ్డ నాకు చేదైద్దాను ఆయన కన్న తండ్రిని కానీ కట్టుకొని కాదండి రమ్మని గాలని భార్య రవణ తీసుకున్నాడు గంగ రేవల వచ్చి గంగా తానా తండ్రి చూసిన బిడ్డకు సంజరానికి పాలు తీసుకొచ్చి పచ్చది ఒక్కొక్క సుక్క అంగడం అని ఇస్తారు 2 రోజులు గడిచింది 3 నాడు తల్లి పేరు పిట్టకి పెట్టిండు 4 రోజులు గడిచింది 5వ నాడు తల్లి పేరు పిట్టకి పెట్టి 6, 7, 9 నాడు పిట్టకి పెట్టి 10వ నాడు సత్యశీల వారు కార్యకర్తలు చేసుకున్నాడు 11వ రోజు నాడు ఘనంగా మళ్ళీ పండుగలు అప్పుడప్పుడు చనిపోతాను తల్లి పేరు చూడు అతి ఘనంగా పండుగ ఎప్పుడు చేసిండో పండుగ తెల్లారు ఎండగన్నారా సత్యశీల భారత అనుకున్నాడు ఈ కాడికి వెళ్ళి మా తండ్రి వెళ్ళిన రాజ్యం నేను వెళ్తా ఎందుకు అంటే భర్త చచ్చిపోతే భార్య అయినా ముండే భార్య చచ్చిపోతే భర్త అయినా ముండే మానైన ముండ రాజ్యం రాజ్యం ఎట్లా వెళ్తాడు నేను కత్తిని కలిగి పోవాలి కానీ నా భార్య రమణిని పిలిచి ఒక మాట చెప్పిపోతా అనుకున్నాడు రమణీలా రా అంటే సైవేంద్రులు రాకను వచ్చిన అంటే అంటే ఇన్నపు వాళ్ళు కోడి పోతా ఏం చేయాల కోడి తలగుడి 3 గుడ్డ ఎటు పోతే 3 రోజు గుడ్ల మీద అసలు వంటలేదు గుడ్ల మీద ఆ గుడ్ల మీద ఆ గుడ్డు సీకుట్టు కావాలి కొద్దిగా రాకను వచ్చినవంటే బావా బావా నువ్వు ఎత్త వల్ల
నీకో కోటరు నాకో మీరు బావా నీది నీకు నీది నీకు నాది నాకు అట్ట కాదు ఆయన కొట్టడానికి బావా నీది నీకు నీది నీకు నాది నాకు దొరుకుతావా మెట్లు దిగేస్తున్నానండి మనకున్నాయా మెట్లు మాకున్నాయా 3 మెట్లు 3 మెట్లు అయితే రోడ్ ఎత్తాయింది 2 మెట్లు అన్నీ కలిసినాయి ఉన్నది కడపగడ ఒక్కటే మెట్లు అది పెట్టాలి దానికి మెట్లు కనుక మాట అయితే ఇప్పుడు మా భార్య చచ్చిపోతే భర్త అయినా ఉండే భర్త చచ్చిపోతే భార్య అయినా ముండే అంటారు ఈ కాడికి వెళ్ళి మా తండ్రి బొండరాజు రండరాజు నేరడు అని ప్రాణమైన అత్త నాతో నువ్వు ఎవరెవరు బియ్యం బాలించిపోతివి అత్త నాతో నువ్వు ఎవరెవరు కారపడి బాలించిపోతివే అత్త నాతో నువ్వు పెద్ద వరంగా లే జాగ్రత్త తలుగు తలిచివా అత్త మావ ఎప్పుడు కట్టింది నువ్వు ఎప్పుడు కడతావు కనుక మాట అయితే ఏంది ఇప్పుడు నేను రాజ్యం వెళ్ళబోతాను మా తండ్రి అవ్వగండాన ఉంటే పాపగారి ముండని ఎత్తుకొని వచ్చిండు అవ్వ పేడ కొమ్ము కట్టు అంటే పేడ కొమ్ము కట్టలే అది అవ్వగండాన ఉంటే పోరంటే మా తండ్రి ఇల్లే ఆయన మండే కాటలో మాడుతుంది కాటల వారయ్య ఉన్నా అరే తేమైందా లంచముండలే కాటలో అంటే వాడు కాటల వారేలే నేను కన్నతానని కాదు నేను కట్టుకొని కాదు నా బిడ్డ నాకు సేల్ అవుతా నేను ఆదుకుంటాను తీసుకొచ్చింది మననే పాలు దబ్బనం నేను పోయిన కచ్చరికాడ వెనక మా తండ్రి దగ్గరికి వస్తాడు వచ్చి కోడల రమణిలా నా బిడ్డకు మాత్రం వెనక ఇన్ని పాలు పోయో అంటాడు అంటే నువ్వేం చెప్తావు పాలు నాకు పాలు పోయాలి దబ్బన నా బిడ్డ చీదర కొట్టుకుంటాను ఇంత తానం పోయే బిడ్డ అంటాడు అంటే ఏం చెప్తావు తానం పోతా బొక్క కాదు లంచముండా బొక్కలో నీకు బొక్కలు తెలుస్తలేవు బొక్కలు తెలుస్తలేవు ఇదే ఎత్తన్నా నాటు ఇదే ఎత్తాను నన్ను చంపండి అమ్మా చెప్తాను కదమ్మా కొట్టాడు మళ్ళా రాదు కనుక మాట పాలు అంటే పాలు వేయాలి తానం అంటే తానం వేయాలి సమర పెట్టండి సమర పెట్టాలి నువ్వు ఏమంటావు అని నేను తానం పోతానన్నా పాలు పోతానన్నా మట్టలు అవసరం టైట్ పెట్టరా టైట్ పెట్టరా ముక్కు పళ్ళు దీన్ని లూజు పెట్టి పల్లె చూసుకొని పట్టవాడి ఎందుకురా మంది ఉండరా కానీ నువ్వు ఏమంటావు అని పాలు పడతాడన్నా మట్టలు మీకు పడితే బట్టలు ఇవ్వాలి ముండ అంటే నాలుగు ముసలు గుంజిగాడు వాడు సాత్త గుంజిగాడు ఎట్లా తాస్తాను నేను చూస్తా మనం పాలు పోయకపోతే వాడు ఎట్లా తాస్తాడు మనం తాళం పోయితే పోతే వాడు ఎట్లా పొరిట చెప్పినాడు
కట్టెలు కడిపోయినా ఇంటికాడ ఉన్న కాడ బిడ్డని ఎత్తుకున్నాడు సురగిరి మహారాజు తూర్పుకున్న పొద్దు పరడికి వయ్యాలుతున్నదో తూర్పుకున్న పొద్దు పరడికి వయ్యాలుతుంది ఆ బిడ్డ సంజరాన్ని చూడు క్యావ్ క్యావంట క్యారోదన పెడుతుంది నా కోడలు ఎప్పుడైనా కానీ పిలిచి అన్ని పాలు పోసేది ఇవాళ నా కొడుకు పని తీరలేదు నా బిడ్డకు పాలు పోయకపోయానా అయ్యో రామ అయ్యో రామ బిడ్డ నల్ల ఎత్తుకొని కన్న తండ్రి వస్తా ఉండడే బిడ్డ ఎత్తుకున్నాడు సురద్రగిరి మహారాజు రాను రాను చూడు కోడలు రాని వేడి కట్టారా కోడలుగా మల్ల వేడికైనా మామ కూడా వాళ్ళ వచ్చిన ఏంది రావో మూర్తల్లా ఇంత కొడుక ఏంది నన్ను డిస్టర్బ్ చేస్తుంది నన్ను అడరియా ఏంది అంటారు నాకు నాడు ఇలా కొడుకు వచ్చాయి నాకు ఈ రసకాలానికి తాడేది కోడలా రవలీరా ఎప్పుడన్నా ఏందిరా అన్నవా బిడ్డ నీ తండ్రి ఏమి ఎక్కువ రాలేదు ఈ మామ నీకేమి తక్కువ రాలేదు నీ తండ్రి లాంటి నేను కాదా బిడ్డ సరే అంటే నా బిడ్డ నన్ను ఓనాడు వారని అనుకున్నా నా బిడ్డ సంజరాని క్యావుకే వంట కేరళను పెడుతుంది గురిజగింజలోనే గుడ్లు తిప్పుతున్నది నీ పాలన్న వయ్యరాదు నాయుడు నువ్వు కొన్ని పాలు వదులుంటే నా బిడ్డకు ఒక్కొక్క దుఃఖ అంగిన మందు చేస్తానమ్మా ఇక నీకు ముందే ఉంటానే పాడువాడు నీ పాలు పాడు పాలు అంటావు నీ పాలు తలకుండా బిడ్డలు లేపుకోను బర్ర పాలు చీకిని లాగలు లేపుకోను ఆవుల పాలు చీకిని బిడ్డ నా పాలు చీకిని ఏం చేయాలి పాలక పాలు పాడవాడా పాలెక్కడే పాలు లేక చాయ్ వేసుకోలేక చాలా నాకు అరే పాలంటే పోయకపోతే మీ బిడ్డ పాలనే పని పోతా చెప్పు పని పోయేది ఇంకా పాలు తాగి ఓ పెద్ద మనముండా నా బిడ్డకి ఇప్పుడు పని కోడలైతే వాడు మావైతాడు వాడు కట్టాడు మాట చూడు నువ్వు నువ్వు చేసే చొక్క ఉన్నదా మరి నువ్వు చేసే చొక్క ఉన్నదా నీ బిడ్డ పాల పని పని పోతా పని పోయి బిడ్డ ముద్దల కొంచిగా సరే బిడ్డ పాలంటే అయిపోతుంది కానీ నీకు నాకు లేదు బిడ్డ నాకు మాడ కొట్టుకున్నందుకు ఇంత సమరెత్తే మాడద్దు సవరెక్కడి సవారు పాడు నాకు 5 ఉన్నాయా 10 ఉన్నాయా నా కొంపిక సవారు నువ్వు లేకపోతే ఒరిగించుకుంటే అబ్బో అరే నీ బిడ్డ అన్నా సవరు పెడితే ఎదుముంచి జడలు వేసుకొని వాడలు తిరుగుతుంది మిడలో పోతారే నీ బిడ్డ నీ బిడ్డ తుచ్చి ముంచి జడలేసుకొని వాళ్ళ తిరిగి పోతుందా మిండిలేలా పోతుందంటే నీకు నాయా మాట ఎందుకు వీళ్ళని కాళ్ళ కొట్టాలి వేసిందా
నా కాలు మొక్క నా కాలు నాకు పాపం కలుగుతుంది వాళ్ళ ఇక కొడల ఉన్నగా పక్కగా ఎగిరిగిరి కానీ ఇంకా తినుకొని నా కొడుకు సంబరపడతాడు అవన్నీ కొమ్మేరుగా లవ్ బాగా చేస్తుంది లవ్ మ్యారేజ్ మరి మీ కొడుకు నాది ఎండి పేరు ఏంటమ్మా ఇక కాదు కదా నా కోళ్ళకి ఇట్లా కనికరం అనిపిస్తారు ఏదన్నాడు మీ తెలిసి చిండు కోళ్ళ కాళ్ళ మీద వేసిండురా కోడాల కాళ్ళ మీద వేసినాడా నువ్వు సమరయ్యకుండా గారి నా బిడ్డ చీదర కొట్టుకుంటుంది కలవడానికి నీళ్ళు కాగబెట్టి నా బిడ్డకు తానం పోయవా నా కాదంటే కాళ్ళు కూడా మొక్కేదాను నా కర్మ తక్కువ ఉండి తక్కువ ఉండే కాళ్ళు మొక్కుతాను నా కోడలా బిడ్డ మీద పగలంతే నా కోడలా బిడ్డ మీద పగలంతే నా కోడలా బిడ్డ బతకపోదు నా కోడలు నీ కాళ్ళు మొక్కుతాను నా కోడలా తనంబు వయ్యలేవా నా కోడలా తానో అంటాను ఈ ఊరు నల్లని తాడు చెప్తే ఈ ఊరు కాదు మన ఊరు ఆయన ఇదేంటే నీకు నా తాడు చెప్తాను కట్టాడుకుంటాను ఆ నల్లని తాడు చెప్తే నల్ల ఇగత్తలేదు అగత్తలేదు నేను తాను చేయక అర్రెల్లో పొద్దు అవుతుంది నీళ్ళు లేవు మా ఓ ఏందయ్యా ఇట్రా ఓ ఏందయ్యా కానీ అప్పుడు అనుకున్నాయి మరి కోడలా రమణీయలేదు ఈ బాధపడిన బిడ్డ నా బిడ్డ చెరు కొట్టుకుందంట ఒక మాట నీ బిడ్డ గోస ఉచ్చుకుంటాను గోస ఏంద్రా కోడల మాట ఎత్తుండేవా ఏంద్రా నా బిడ్డతో సమానం కానీ ఒక మాట ఏం మాట నా కోడలు నా బిడ్డకు తానమొత్తు ఎందుకు వస్తావు మీరు పోయబోతే ఆనాడు ఏమన్నావు ఈ పోరికాలం తాళగట్టి ఏమో పేడ కొమ్మ కట్టండి ఏమో పేడ కొమ్మ కట్టలేదు మండే కాటం కాలుతుంది నాయన కాటలు వరడే కాటలు వారేయలేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ పోరి తీసుకుపోయి ఏదైనా చెర్ల వారేసిరా ఏదైనా బాయిల వారేసిరా అట్లే నువ్వు నా కన్న తండ్రి నేను పువ్వుల్లో పెట్టిస్తా అనుకుంటా నువ్వు పువ్వులనే పెడతావు నువ్వు కట్టెలనే పెడతావు కానీ ఒక మాటరా ఇప్పటికైనా మీరెల్లో కొడితే మీరు అన్నం పెట్టకపోతే ఎట్ట బతారా పాలు పోయకపోతే నా బిడ్డ ఎట్ట బతుకుతుంది కొడుక తాదుకుంటా అంటారా లంచ కొడుక నువ్వు ఎట్లా తాదుకుంటావా ఎల్లో ఎల్లో నేడు కొడతాడు నువ్వు బిడ్డను సాదుకుంటా అవకుండా ఉంటే పాపగారి ఉండా నువ్వు నా ఇంట్లోనే ఉండద్దు ఇంట్లోకి వెళ్ళిపోవాలి నేను పోతా నేను కట్టిన ఇల్లు కాదురా నేను కట్టిన ఇల్లు కాదా ఏంది ఇల్లు నేను లంచ కొడుక నువ్వు ఇల్లు కడితే నీ రెక్కలు బొక్కలు అడుగుతున్నాయి నువ్వు ఇల్లు కడితే నువ్వు ఇల్లు కడితే నీ రెక్కలు బొక్కలు అడుస్తున్నాయి నువ్వు ఇల్లు కడితే లంచ కొడుక నువ్వు నా ఇంటి ఎట్లా ఉంటావురా నువ్వు నీ ఇంట్లో ఎట్లా ఉంటావు రేపు లోకం అనరా ఒకవేళ నువ్వు అప్పు చేసి చచ్చిపోతే అది నువ్వు కొడుకు కాదా మీ అయ్యారు చేసిన అప్పు తీర్పవని ఈ లోకం అనదా అయ్య అప్పు చేస్తే తీర్పుతాడు ఈ కొడుకు అయ్య కుప్ప చేస్తే తినేటోడు ఈ కొడుకురా లంచ కొడుక నువ్వు నా ఇంటి ఎట్లుంటావు మిరల మీద చెయ్యలేసినాడు గడవలెల్లా లేడు వచ్చినాడు
మళ్ళా కొడుక సత్యశీల రాజా నా ఇంటికి నన్నే లంగం చెత్తివా నా ఇంటికి నన్నే దొంగని చెత్తివా కొడుక సత్యశీల